కుట్రని ఎలా బద్దలు చేయాలి? అసలు వాళ్ళు ఎట్నుంచి వస్తున్నారో ఎలా తెలుసుకోవడం? ఎదురుగా ఉన్నది పాము అని తెలుసు కానీ ఆ పాము కాటు నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. అయినా ప్రయత్నిస్తాను. రేపటి నుంచి వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏంటి, రుక్మిణి గారు మీ దగ్గరికి వచ్చారా? అవునరా, 2-3 రోజులు ఉండేళ్లారు. మీ బావగారు ఆవిడికి ఫోన్ చేసి అంజలి బెంగ పెట్టుకున్నట్లుంది, ఒకసారి వెళ్ళిరండి అని ఆర్డర్ వేశారట. అంతే, పాపం శ్రమ అనుకోకుండా విక్కీని తీసుకుని వచ్చింది. అబ్బా, ఆవిడ ఉన్న 3 రోజులు ఎంత సరదాగా గడిచిందో తెలుసా? మనం అనుకున్నట్టు ప్లాన్ సక్సెస్ అయిందా? 100% సక్సెస్ సార్. పాపం కంప్యూటర్లో 2 బిల్లు అరెస్ట్ చేశాను. మొత్తం ₹1,00,00,000 ₹1,00,000 తేడా వచ్చింది. ఇప్పుడు ఈ బిల్స్ అందులో ఎంటర్ చేసి కరెక్ట్ ఫిగర్ బయటికి లాగాలి. టైంలో నాకు ఎవరు ఫోన్ చేస్తుంటారబ్బా? ఒకవేళ మా అన్నయ్య కాదు కదా? మా అన్నయ్యకి నంబర్ తెలియదే. ఇప్పుడు ఎవరు చేస్తుండాలి? పార్వతి. హలో. హలో కుమార్. హలో, ఎవరు? నా గొంతు గుర్తుపట్టలేదా? నేను పార్వతిని. ఓ పార్వతి, నువ్వా? నేను ఇంకా ఎవరో అనుకుని కంగారు పడ్డాను. అంటే మీకింకా ఎవరెవరో ఫోన్లు చేసి కంగారు పెడుతూ ఉంటారా? అలా అని కాదు, అర్ధరాత్రి వేళ పైగా ఓ అందమైన గొంతుతో ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో అని కంగారు పడ్డా. మరి అలాంటప్పుడు నాకు ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చారు? నాకు ఈ సమయంలో తప్ప మీతో మాట్లాడే అవకాశం దొరకదు. మీకు ఇబ్బందిగా ఉంటే ఫోన్ పెట్టేస్తానులే. అబ్బా పార్వతి, నేను సరదాగా అలా అన్నాను. నీకెప్పుడు వీలైతే అప్పుడు ఫోన్ చేయి, ఏం పర్వాలేదు. పార్వతి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే నీ గొంతు చాలా చాలా స్వీట్గా ఉంటుంది. గంటల తరబడి మాట్లాడాలనిపిస్తుంది. నాకు మీతో ఏకాంతంగా మాట్లాడాలనే ఉంది, కానీ ఎవరైనా చూస్తారేమోనని భయం. కొన్నాళ్ళు మనకిలా తప్పదు పార్వతి. కొన్నాళ్ళంటే? మనకంటూ ఓ దారి దొరికే వరకు. మీరు ధైర్యంగా ఊ అనండి. మా అమ్మ ముందు కాదన్నా తర్వాత ఒప్పుకుంటుంది. కుమార్, మీతో ఒక అందమైన జీవితాన్ని నేను కోరుకోవచ్చా? వై నాట్? షూర్. నాతో అందమైన ఆనందమైన క్షణాలు నిరభ్యంతరంగా నువ్వు కోరుకోవచ్చు. అతి త్వరలోనా? అది నీ ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఏ ఆధారం లేని దాన్ని అంత ధైర్యం ఎలా చేయగలను? పార్వతి, నీ అంతట నువ్వు ఫోన్ చేసావంటే ఏ ధైర్యంతో ఫోన్ చేసుంటావు? అదే ధైర్యంతో నువ్వు ఒక్క మాట అనగలిగితే చాలు, నీ సమస్య తీరిపోతుంది. కనీసం నీకు మార్గం దొరుకుతుంది. చెప్పండి, నన్నేం చేయమంటారు? ఈ క్షణంలో నువ్వు నా ముందుండు కుమారని ఒక్క మాట చెప్పు చాలు, నీకోసం రెక్కలు కట్టుకుని వాలిపోతాను. పార్వతి, నీ జీవితం బాగుపడాలంటే మనిద్దరం మాట్లాడుకుని మనసులు కలుపుకొని ఓ అవగాహనకి రావాలి. చెప్పు పార్వతి, రమ్మంటావా? పార్వతి, మై డియర్ స్వీట్ హార్ట్, చెప్పు, రమ్మంటావా? అది కొంచెం ధైర్యం తెచ్చుకో పార్వతి, నీ కోసం, నీ జీవితం కోసం. కమాన్, చెప్పు ప్లీజ్, రమ్మంటావా? అది ఎవరో ఇందాక నుంచి రింగ్ చేస్తున్నారు. నాకు మెలకు వచ్చి చూస్తే ఫోన్ సౌండ్ వినపడింది. తీరా వచ్చి చూస్తే అది రాంగ్ నెంబర్. సర్లే, నాకు నిద్ర వస్తుంది.
పార్వతి, ఏంటి ఫోన్ కట్ చేశావు? ఇందాక నేను మాట్లాడిన విషయం ఏం చేశావు? నీతోనే అర్జెంటుగా కలవాలి. మై డియర్ పార్వతి, స్వీట్ డార్లింగ్. ఇప్పుడు రెండోసారి నాకు ఫోన్ ఎవరు చేసుంటారు? పార్వతి మాత్రం కాదు. ఎవరికో నా గురించి తెలిసిపోయింది. ఈ విషయం పార్వతిని అడిగి కనుక్కోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి? 1,00,000 రూపాయలు వాళ్ళు బ్యాంకు కట్టకపోతే ఆ అమౌంట్ నేను కట్టాలి. అయినా ఈ తేడా ఎలా వచ్చింది? ఎప్పుడు అలర్ట్గా ఉండే నేను ఈ విషయంలో ఎందుకు ఇంత పొరపాటు చేశాను? ఇప్పుడు ఏం చేయాలి? హాయ్ సందీప్. హాయ్ సందీప్. హాయ్ హాయ్ హాయ్. ఐశ్వర్య ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఏమైంది? ఏం లేదులే. లేదు, ఏదో జరిగింది. చెప్పు సందీప్. నేను నిన్నెప్పుడూ ఇంత నర్వస్గా చూడలేదు. ఏమైంది? ఏం జరగలేదన్నానా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకలా కాల్చుకు తిన్నా? పో. ఐశ్వర్య సారీ ఐశ్వర్య. చచ్చా, నాకున్న టెన్షన్స్ నీ మీద చూపించడం నేను ఒక ఈడియట్ని. సందీప్, ఇందులో అసలు నీ తప్పేం లేదు. అసలు నువ్వే మూడ్లో ఉన్నావో కూడా తెలుసుకోకుండా నేను విసిగించాను. తప్పు నాదే. లేదులే, ఇక్కడ నా పరిస్థితి వేరుగా ఉంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ ప్రాబ్లం నాతో డిస్కస్ చేయి. నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. ఈరోజు మా ఎండి నా మీద ఓ పెద్ద అవార్డు వేశాడు. నేను 1,00,000 రూపాయలు ఫ్రాడ్ చేయబోయానట. ఏంటి? నువ్వు 1,00,000 రూపాయలు ఫ్రాడ్ చేసావా? నో, నెవర్. అలా జరగడానికి వీల్లేదు. అసలు అంత నింద నీ మీద వేయడానికి కారణం ఏంటి? ఈరోజు మా ఆఫీస్లో జరిగింది. సందీప్, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. సమయం లేనప్పుడు ఇది ఎలా జరిగిందనే ఆలోచన ఉండకూడదు. ఈ ఆపదని ఎలా గట్టెక్కాలనే వైపుకి ఆలోచిస్తూ పోవాలి. ఆలోచించు. ఈ ఒక్కరోజు నీ కెరియర్ కి ఒక పెద్ద ఛాలెంజ్. ఆలోచించి ఎలా దాడుతావో నువ్వే నిర్ణయించుకో. నేను కూడా నా వైపు నుండి తప్పకుండా ప్రయత్నిస్తాను. సరేనా? అంజలి, అంజలి. వస్తున్నా వదినా. వస్తూ వస్తూ కాఫీ తీసుకురా. అలాగే వదినా. అబ్బా, రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టడం లేదు. ఇంకాసేపు పడుకుంటే బాగుంటుందేమో. సరే, ముందు కాఫీ తాగి తర్వాత నిద్ర గురించి ఆలోచిద్దాం. ఏ అంజలి, ఎంతసేపు త్వరగా? వస్తున్నా వదినా. తీసుకో వదినా. కాఫీ ఇచ్చావు కదా, ఇంక వెళ్ళొచ్చు కదా. ఆ దిష్టి కళ్ళు వేసుకుని అలా చూస్తావే? వదినా, నీతో మాట్లాడాలి. ఏ విషయం? ఈ పూట పలహారం గురించా? కాదు,
నీ వ్యవహారం గురించి. ఏమన్నావు? నేనున్న మాటే అన్నాను. ఈ మధ్య రాత్రిపూట నువ్వు కుమార్కి ఫోన్ చేయడం నేను 2 సార్లు గమనించాను. ఆ ఎంతెంత నిందలేస్తున్నావే నా మీద? వదినా, నిన్ను నిందించి బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నీ అడుగు తడబడకుండా ఉండాలనేదే నా తపన. నువ్వు నన్నేమైనా అనుకో, కానీ నువ్వు చేస్తున్నది తప్పు. ఆ కుమార్ ఎవరో మనకు తెలీదు, వాడు ఎలాంటి వాడో మనకు తెలీదు. అలాంటి వాడి మీద ఆశలు పెంచుకోవడం చాలా తప్పుదినా. ఏంటే ఊరుకుంటుంటే నీ ధోరణి మరీ ఎక్కువైపోతోంది. అనవసరంగా నా జోలికి రాకు. నేను అసలే మంచిదాన్ని కాదు. ఇది అనవసరమైన విషయం కాదు, చాలా అవసరమైన విషయం. చూస్తూ చూస్తూ నేను ఇలా వదిలేను. చాలే ఆపు. నా సంగతి నేను చూసుకోగలను. అందుకు నా తెలివితేటలు నాకున్నాయి. ఇదివరకే ఒకసారి చెప్పాను నీకు, మళ్ళీ కల్పించుకుంటున్నావు. నాతో పెట్టుకుంటే చాలా డేంజర్. అయినా 4 రోజుల్లో నువ్వు ఈ ఇంట్లోంచి బయటకెళ్తున్నావు. కంగారు పడకు, ముందుంది ముసళ్ళ పండగ. పార్వతి, ఏంటా మాటలు? అంజలిని ఏం అనదని చెప్పానా లేదా? అంజలి, ఏం జరిగిందమ్మా? ఏం లేదత్తయ్య, కాఫీలో పంచదార తక్కువైందట, దాని గురించి గట్టిగా అడుగుతోంది. పార్వతి, నీకు మొన్నే చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. పొద్దున్నే లేవగానే నీకు కావలసినట్టుగా కాఫీ నువ్వే తయారు చేసుకోవచ్చుగా. అంజలి ఏదో పనిలో ఉంటుంది, అది గమనించి మనమే సర్దుకుపోవాలి. వరలక్ష్మి, ఈ మాటలు అంటున్నది నువ్వే. ఏమిటే నీలో ఇంత మార్పు వచ్చింది? ఏముందండి, అంజలిని మీరేగా ఏమీ అనొద్దన్నారు. అందుకే మీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక నా పద్ధతులన్నీ మార్చుకుంటున్నాను. అలాగే అమ్మాయిని కూడా మార్చుకోమని చెప్తున్నాను. పోనీలే, ఇన్నాళ్లకు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలుగుతున్నావు. ఆ, నేను అలా వాకింగ్కి వెళ్ళొస్తాను. అంజలి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా, ఏంటే నువ్వు ఉన్నట్లుండి దాని మీద ప్రేమ కురిపిస్తున్నావు? నోర్మి, నేనంతా విన్నాను. ఇంకోసారి ఆ కుమారికి ఫోన్ చేసినట్టు తెలిసిందో నీ కాళ్ళు చేతులు విరిచేసి గదిలో పడేస్తాను. నీ విషయంలో నాకు ఆలోచనుంది. అది ఆచరణలోకి వచ్చే వరకు నువ్వు కుమార్తో వీలైనంత దూరంలో ఉండు. జాగ్రత్త. అన్నయ్య, ఓ చంద్ర, నువ్వా? రా కూర్చో. ఎర్లీగా వచ్చి నేనేమన్నా డిస్టర్బ్ చేశానా? అదేంట్రా, మన మధ్య అలాంటివి ఎందుకుంటాయి? నిజమే, కానీ నీ లేజర్ అవర్స్ నేను ఎందుకు పాడు చేయాలి? అది ఆఫీస్ మ్యాటర్, ఇక్కడ ఎందుకు చెప్పాలి? చంద్ర, నీ వర్క్ డెడికేషన్ నాకు తెలుసు. నేను కూడా నీలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నేను నీ నుంచి చాలా నేర్చుకోవాలి. కాబట్టి ఆఫీస్ మ్యాటర్స్ అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టి మాట్లాడొచ్చు. కాఫీ తీసుకుంటావా? తర్వాత లోపలికి వెళ్తే అవుదాం అన్నయ్య. ఇంతకీ విషయం ఏంటి? మొన్న మిషనరీ గురించి డిస్కస్ చేశాం కదా, దానికి లోన్ అప్లై చేశాను. ఎలా? జాయింట్ ప్రాపర్టీస్ మీద ఎవరైనా ఒప్పుకున్నారా? అవును, ఒకరు కాదు, 3 విడివిడిగా అమౌంట్ తీసుకున్నాను. మన పాత ఫైనాన్షియర్సే. అవునా? గుడ్ న్యూస్ రా. అదే, డాక్యుమెంట్స్ చదివి సంతకాలు చేసి ఉంచు, నేను చేస్తాను. ఇంత పగడ్బందీగా వెళ్తున్నాడు. వీడికి నా ప్లాన్ తెలిసిపోలేదు కదా. చంద్రకి తెలివితేటలేవు. విజయ్ వీణ్ణి ఇలా గైడ్ చేసి ఉంటుంది. ఏదేమైనా వాడు అడిగిన చోట నేను సంతకాలు పెట్టకపోతే అప్పుడైనా అనుమానం వస్తుంది. కాబట్టి చంద్రకి కోఆపరేట్ చేయడం మినహాయించి వేరే మార్గం లేదు.